గ్రంథము 65వ అధ్యాయము, కీర్తనలు గ్రంథము 65వ అధ్యాయము 4వ వచనము అందరము కలిసి చదువుకుందాం. కీర్తనలు 65 4వ వచనం. నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ప్రార్థన. దయగల మా తండ్రి పరిశుద్ధ మీకు అనేకొందం చెల్లిస్తూ ఉన్నాం. మీ యొక్క మహాకృపను బట్టి ప్రభా, గతించిన కాలమంతా కాపాడి ఈ యొక్క పరిశుద్ధ దినాన మీ యొక్క సన్నిధికి నడిపించినారు. వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాకు కావలసిన జీవాహారమును మీరే మా అందరికీ మీరు దయచేయండి. మీ ప్రేమ గల వాక్కుల చేత మా హృదయాలను నింపుమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయనా, రావాల్సిన వారిని సకాలంలో నడిపించండి. మీ పరిశుద్ధ మందిరములోని మేలు చేత మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని, ఆత్మకు భంగము కలిగించి ప్రతి చీకటి అంధకార శక్తులు యేసు నామములో పాతాళమందు బంధించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న ఈ వాక్య భాగము కీర్తనలు 65వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇది ఎవరు రాసిన కీర్తన అండి? దావీదు గారు రాసిన కీర్తన. మొదటి వచనంలో మనం చూస్తే ఏమనుందంటే, దేవా సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే. మరి సియోను అంటే ఏంటండి? దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మందిరము. ఈ దినం మనం ఎందుకు వచ్చాం? దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం, ఆయనకి నమస్కారము చేయడానికి, ఆయనను పూజించడానికి. దేవా, ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడవు నీవే నాయనా, మమ్మల్ని కాపాడుచున్న దేవుడవు నీవే నాయనా. 6 దినములు మా పని పాటల్లో మాకు తోడుగా ఉండి ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తూ ఉంది మీరే నాయన. మీ రక్షణ భాగ్యం మాకు ఇచ్చావు నాయన, మా కొరకు నిత్యరాజ్యము సిద్ధపరిచావు నాయన అని దేవుణ్ణి మనం ఆరాధించడానికి ఈ దినాన మనము చేరి ఉన్నాం. కానీ అందరము నోరు తెరచి మన హృదయంలో విషయాలన్నీ ఆరాధించలేకపోవచ్చు. కానీ ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడంటే, మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే. అంటే దేవుని సన్నిధిలోనికి వచ్చి మనం కృతజ్ఞతా హృదయముతో మౌనముగా ఉంటే చాలంట. ఆ మౌనమే దేవునికి స్తుతి యాగము. సో మనము అందరి వలె కీర్తనలు పాడి అందరి వలె మంచిగా దేవుని స్తుతించలేకపోవచ్చు. కానీ మన హృదయంలో ఉన్న ఆరాధన, మన హృదయంలో ఉన్న కృతజ్ఞత భావమే దేవునికి స్తుతి యాగమం. సో ఆ విధంగా చేసుకునే వారికి దేవుడు ఏం చేస్తారట? మనం చదువుకున్నాం 4వ వచనంలో, నీ ఆవరణములో నివసించున్నట్లు అని మనం చూస్తున్నాం. దేవుని యొక్క ఆవరణం అంటే ఏంటండి? దేవుని యొక్క మందిరమే ఆయన యొక్క ఆవరణం. సో మనం అనుకుంటాం దేవుని మందిరానికి మనంతట మనమే వచ్చేసాం, పొద్దున్నే లేచాము, రెడీ అయిపోయాము, చక్క పెట్టుకున్నాం, వచ్చేసాం అనుకుంటాం. కానీ మనల్ని ఎవరు నడిపించాలండి? అందుకని ఇక్కడ ఏముంది? నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. అంటే దేవుని మందిరములోనికి ఎవరు రావాలి, ఎవరు ఆయన్ను ఆరాధించాలి అనేది ఎవరు నిర్ణయిస్తారట? దేవుడే నిర్ణయిస్తాడట. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ఏముందండి? నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఉందన్నమాట. దేవుడు కొంతమందిని ఎన్నుకుంటారట. ఆ ఎన్నుకున్న వారిని ఆయన ఏం చేస్తాడు? ఆయన దగ్గరకు లాక్కుంటాడు. ఏమండి, తల్లిదండ్రులు అందరి పిల్లల్ని దరికి చేర్చుకుంటారా? అందరినీ గుండెల మీద హత్తుకుంటారా? అందరినీ గుండెల మీద కూర్చొని మరి ఆడించుకుంటారా? అందరి పిల్లల్ని ఎక్కించుకుంటాం మనం? ఎక్కించుకోం. ఎవరి పిల్లల్ని దగ్గరికి చేర్చుకుంటామండి? మన గుండెల మీద ఎవరిని హత్తుకుంటాం? మన బిడ్డల్ని మాత్రమే మనము హత్తుకుంటాం. ఇతర పిల్లల్ని ప్రేమించినా ఎంతవరకు ప్రేమిస్తాం?
కొంతవరకే కదా. అలాగే మన దేవుడు ఆయన ఏం చేస్తారట, ఆయన కొంతమందిని చేర్చుకుంటారు, కొంతమందిని ఆయన దగ్గరకు నడిపించుకుంటారు, ఆయన్ను ఆరాధించే వారి వరసలో మనలను చేర్చుతారు. ఇంకేంటండి ఇక్కడ ఏముందంటే నీ ఆవరణములో నివసించున్నట్లు. ఎవరు నివాసం చేస్తారండి మన ఇంట్లో? మనతో పాటు ఎవరు ఉంటారు? మన పిల్లలే ఉంటారు. వేరే వాళ్ళు ఉంటారండి? బంధువులు వచ్చినా ఎవరు వచ్చినా ఒకరోజు లేకపోతే 2 రోజులు కదా. ఆయన సన్నిధి అంటే ఇది మనం మందిరం అనుకుంటాం, పలానా వాళ్ళు కట్టించిన మందిరం అనుకుంటాం, కానీ ఇదంతా ఏంటండి? దేవుని యొక్క ఇల్లు. మీరైనా మేమైనా ఎందుకు వచ్చాము ఇక్కడికి? ఆయన ఆవరణములో ఆయనతో కలిసి నివసించడానికి, ఆయన సన్నిధిలో మనం ఉండడానికి మనం వచ్చాము. ఆయన సన్నిధిలో ఏముంటుందంట? నీ సన్నిధి కాంతి, నీ ముఖ కాంతి. ఎవరిని దర్శించడానికి వచ్చాము ఇక్కడండి? ఎవరిని దర్శించడానికి వచ్చాం? మన పరమదేవుని దర్శించడానికి. ఆయన మన మధ్యన సింహాసనాసీనుడై ఉండగా ఆయన పాదములు పట్టుకోవడానికి, ఆయన పాదములకు మనము మ్రొక్కడానికి, ఆయనను మనం ఆరాధించడానికి మనం ఇక్కడ చేరి ఉన్నాం. కానీ దేవుని సన్నిధికి రావాలి అంటే మనము మనంతట మనం రాలేము. ఎవరు నడిపించాలండి ఆయన సన్నిధికి మనల్ని? నీ ఆవరణములో. మళ్ళీ చూద్దామండి, కీర్తన 65:4 ఏముందండి? నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. అంటే ఇక్కడకు చేరి వచ్చిన మనల్ని ఎవరు పిలిచారండి? ప్రభువారే మనలను పిలిచారు. నా బిడ్డలారా నా దగ్గరకు రండి. మనం ఎవరమట? ధన్యులము. ఇంకేముందండి? నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ఇది పరిశుద్ధ ఆలయము. ఈ మందిరములోనికి దేవుడు మనల్ని ఎందుకు నడిపించారు అంటే ఆయన మేలు చేత మనము తృప్తి పొందుతాము. ఎందుకంటే ఎవరింటికన్నా వెళ్ళామనుకోండి, అక్కడ 10 మంచి మాటలు వస్తాయి, సంతోషకరమైన మాటలు వస్తాయి, కానీ ఏదో ఒక మాట ఎలా వస్తుంది? మనల్ని బాధ పెట్టే మాటో, మనల్ని గుర్చే మాటో ఏదో ఒకటి మనకు తగులుతుంది. కానీ దేవుని సన్నిధిలో మనకేం దొరుకుతుందండి? నీ పరిశుద్ధాలయములోని మేలు. ఏ మేలు ఉందండి ఇక్కడ? మన ఆత్మకు మేలు, మన మనస్సుకు మేలు, మన శరీరానికి మేలు. అందుకని యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు సమాజ మందిరంలోనికి ఎవరు వచ్చేవారండి? యేసు ప్రభు ఉన్నారంటే కుష్ఠరోగులు వచ్చేవారు. నడుము వంగిపోయిన స్త్రీ మరి ప్రతి విశ్రాంతి దినాన దేవుని సన్నిధికి రావడం వల్ల ఆమెకేమొచ్చిందండి? స్వస్థత కలిగింది. మనకి కూడా ఆత్మీయ స్వస్థత, మానసిక స్వస్థత, శారీరక స్వస్థత అంటే ఆ పరిశుద్ధాలయములో ఏముంటుందండి? మేలే, మనకి మేలే. మన ఆత్మకు మేలు, మన మనస్సుకు మేలు, మన శరీరానికి మేలు, మన వ్యక్తిగత జీవితానికి మేలు, మన కుటుంబానికి మేలు, మన ఆరోగ్యానికి మేలు. ఇంత గొప్ప సన్నిధికి దేవుడు మనల్ని ఏం చేశారట? 65వ అధ్యాయంలో నీ పరిశుద్ధాలయములోని నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. అంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా మనకి తృప్తి దొరకదు, మనస్సుకు తృప్తి దొరకదు. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ప్రెజెన్స్, ఆయన యొక్క సన్నిధి ఇట్ సెల్ఫ్ మనకి మేలు, తృప్తిని కలుగు చేస్తుంది, ఆత్మకు ఆనందాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. ఎందుకు మనము ఇటువంటి కృపను మనం పొందుతామంటే ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఇక్కడ మనము చూస్తూ ఉన్నామండి. 7వ వచనంలో ఏముందండి? ఆయన సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణచువాడు, జనముల అల్లరిని చల్లార్చువాడు. చాలండి. ఆయన ఏం చేస్తారంట? ఎంత గొప్ప దేవుని సన్నిధికి మనం వచ్చాం. మనం అనుకుంటున్నాం మందిరానికి వచ్చామండి ఆదివారం అనుకుంటాం, కానీ మన ఎంత గొప్ప
దేవుణ్ణి మనం ఆరాధించడానికి వచ్చామంటే ఆయన యొక్క కార్యాల్లో కొన్ని గొప్ప కార్యాలు ఏముంటాయండి? సముద్రముల ఘోష. మనకి తెలుసు ఏమండి, కొన్ని వాటిని మనం ఏమంటాం? కేకలు అంటాం, కొన్ని వాటిని రంకెలు అంటాం, కొన్ని వాటిని అరుపులు అంటాం. కానీ సముద్రం నుండి వచ్చే ఆ సౌండ్ ఎలా ఉంటుందట? ఘోష అన్నమాట. ఘోష అంటే ఏంటండి? చాలా భయంకరమైన సౌండ్స్ అన్నమాట. మనందరికీ తెలుసు, బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందండి? ఘోష. ఆ తరంగాలు, ఆ యొక్క అలలు వస్తూ ఉన్నప్పుడు మన గుండె అదిరిపోతూ ఉంటుంది కదా. మరి ఒక తుఫాను వచ్చినప్పుడు ఇంకెలా ఉంటుందండి? చాలా భయంకరమైన ఘోష. ఆయన ఏం చేస్తారట? అలాంటి ఘోష మనం దూరం నుండే వినలేం. కానీ ప్రభువారు ఏం చేస్తారట? సముద్రముల ఘోష, వాటి తరంగముల ఘోష. మనకి సునామీ వచ్చినప్పుడు తెలుసు ఎంత పెద్ద అలలు, ఎంత అలలు అంటే ఒక ఉప్పెన అనేది మనకి తెలుసు కదా. కాకినాడ తీరంలో మరి ఎప్పుడో ఉప్పెన వచ్చిందంట. ఆ ఉప్పెన వల్ల ఏమైంది? గ్రామాలే కొట్టుకుపోయింది. ఉప్పెన అంటే ఏంటండి? పెద్ద పెద్ద అలలు అనమాట. అంటే ఒక అల వచ్చిందంటే ఒక గ్రామం కొట్టుకుపోతూ ఉంటుంది. రీసెంట్గా మనం స్విట్జర్లాండ్లో ఏమైందంట? మంచు కొండలు, ఆ మంచు కొండ కరిగి కొన్ని అంటే ఒక నిమిషం లోపల, ఒక 30 సెకండ్లలో ఏం చేసిందంట? గ్రామమే తుడుచుకుపెట్టిపోయింది. అంటే సముద్రముల ఘోష, వాటి తరంగములు ఎంత శక్తివంతమైనవో అంటే మనిషి దాన్ని కంట్రోల్ చేయలేడు. ఆ గ్రామంలో ఉన్న ప్రజలకి అలాంటి విపత్తు వస్తుందని తెలీదు, అలాంటి భయంకరమైన పరిస్థితి వస్తుందని తెలీదు. అది ఎలా వచ్చిందో తెలీదు, ఎప్పుడొచ్చిందో తెలీదు. వాళ్ళు ఏంటో తెలుసుకునే లోపుగానే గ్రామం తుడిచిపెట్టకపోయింది. అంటే ఒక సముద్రములోని ఘోష ఎంత బలమైందో మనం చూస్తున్నాం. అది ఎవరన్నా ఆపగలరండి? పెద్ద పెద్ద మరి శక్తివంతమైన వెపన్స్ కూడా, ఆయుధాలు కూడా వాటిని ఆపలేవు. కానీ వాటిని ఒక్క మాటతో ఆపగలిగిన దేవుడు మన దేవుడు. ఆయన ఏం చేస్తారట? తుఫానుతో మాట్లాడతారంట, గాలితో మాట్లాడతారంట, సముద్రంతో మాట్లాడుతున్నారంట. సముద్రానికి ఏం చెప్తున్నారట? నీవిక్కడ వరకే, ఇది దాటి నువ్వు రాకూడదు అని సముద్రానికి సరిహద్దు నియమించిన దేవుణ్ణి, అంత గొప్ప దేవుని దగ్గరకు మనం ఈ దినం వచ్చి ఉన్నాం. ఎవరు నడిపించారు మనల్ని? ప్రభువారు. అంత గొప్ప దేవుని దగ్గరకు మనం వచ్చామండి. సో ఇక్కడ ఏముందంటే సముద్రముల ఘోష, వాటి తరంగముల ఘోషను అణచువాడు. అంటే అంత ఎత్తైన అల చేసిన దేవుడు దాన్ని జస్ట్ నువ్వు కామ్గా ఉండు అంటే అది కామ్ అయిపోతుంది. తర్వాత ఏముందండి? జనముల అల్లరిని చల్లార్చేవాడు. ఇక్కడ సముద్రాల ఘోష అంటున్నారు, తరంగాల ఘోష అంటున్నారు. సముద్రం గురించి చెప్తూ దేంట్లోకి వచ్చేసారండి? జనముల అల్లరి అని ఎందుకన్నారంటే సముద్రం ఎంత ఘోషిస్తుందో జనములలో వచ్చే అల్లరి అంత భయంకరమైనది అనమాట. అంటే ఒక సునామీ ఎంత శక్తివంతంగా ఉంటుందో, ఒక ఉప్పెనంత శక్తివంతంగా ఉంటుందో, ఒక సముద్రములో వచ్చే తరంగాల ఘోష ఎంత ఎక్కువగా ఉంటుందో జనముల అల్లరి అంత గొప్పదన్నమాట. అంటే సముద్రాల ఘోషణనిచేవాడు ఆయనే, తరంగాల ఘోషణనిచేవాడు ఆయనే, జనముల అల్లరిని చల్లార్చేవాడు. ఇప్పుడు అగ్ని చల్లార్చడానికి మనం ఏం చేస్తామండి? నీళ్ళు వేస్తాం కదా, నీళ్ళు వేస్తే మొత్తం ఆరిపోతుంది. అలాగే ప్రభువారు ఏం చేస్తారండి? జనముల ఘోషను, జనముల అల్లరిని చల్లార్చే దేవుడు. అలాంటి దేవుని సన్నిధికి మనం ఈ దినాన వచ్చి ఉన్నాం. ఎవరు నడిపించారండి మనల్ని? దేవుడే. ఆయన సన్నిధికి, ఆయన ముఖకాంతిని పొందడానికి ఈ దినాన మనల్ని నడిపించి ఉన్నారు. ఇందులో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానించి ముగిద్దామండి. ఎవరైతే ఈ విధంగా దేవుని సన్నిధికి నడిపించబడతారో వాళ్ళని దేవుడు ఏం చేస్తారట? 9వ వచనములో నీవు
భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు. చాలండి. దేవుడు ఏం చేస్తారట, మరి అలాంటి వారి యొక్క భూమి అంటే ఏంటండి, మన హృదయము, మన వ్యక్తిగత జీవితము, మన కుటుంబ జీవితము, ఇవన్నీ కూడా దేవుడు ఏం చేస్తారట, దర్శిస్తారు, దాన్ని తడుపుతారు. భూమి మరి వ్యవసాయం చేసేవాళ్ళు దేని కొరకు ఎదురు చూస్తారండి, సమ్మర్ అయిపోయాక తొలకరి కొరకు ఎదురు చూస్తారు. ఎప్పుడు వర్షం పడుతుందా, ఎప్పుడు ఊడ్చేద్దామా, ఎప్పుడు చక్కగా పంట చేతికొస్తుందా అని ఎదురు చూస్తారు. మనము కూడా దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నామండి, ఆయన ఏం చేస్తారట, దర్శించి దాన్ని తడుపుతారు. అంటే మన జీవితాలు సోమవారం నుండి శనివారం వరకు ఎలా ఉంటాయి, ఎండిపోయి ఉంటాయి. కానీ ఆదివారం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తారండి, మనల్ని తడుపుతూ ఉంటారు, మనల్ని, మన కుటుంబాలని. తర్వాత ఏం చేస్తారటండి, దానికి మహదైశ్వర్యాన్ని దేవుడు కలుగు చేస్తారు. అంటే చాలా అంటే ఎన్రిచ్ అన్నమాట. ఇప్పుడు మనం నీరసంగా ఉన్నప్పుడు ఏం చేస్తామండి, ఒక బలం టాబ్లెట్ వేసుకుంటాం. అలాగే మొక్కకు మనం అది ఇంకా బలంగా అవ్వాలంటే ఏం చేయాలి, దానికి ఎరువులు వేస్తాం, పోషకాలు వేస్తాం. అలాగే దేవుడు ఏం చేస్తారంట, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు దర్శించి తడుపుతారు. రెండవది ఏం చేస్తారండి, మహదైశ్వర్యము. అంటే ఆ భూమిని ఇంకా సారవంతమైన నేలగా దేవుడు దాన్ని మారుస్తూ ఉంటారు. ఎందుకు అంటే మనం ఇంకా ఆత్మీయంగా ఫలించడానికి, మనం ఇంకా దేవునిలో ఎదగడానికి, మనం ఇంకా ప్రభువులో బలంగా ఉండడానికి మన హృదయం అనే నేలను ఆయన ఏం చేస్తారట, మహదైశ్వర్యాన్ని దేవుడు కలుగు చేస్తారు. ఎందుకు అంటే మరి 3వ లైన్లో ఏముందండి, దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. అంటే ఆయన మందిరంలో ఏముంటుందండి, జీవజలముల నది ఉంటుంది. జీవజలముల నది ఎవరండి, మన యేసుక్రీస్తు వారే. అంటే మనము నది దగ్గరకు వచ్చాము. ఎవరి దగ్గరకు వచ్చామండి, ఇక్కడ దేవుని మందిరంలోనికి వచ్చామంటే దేవుని యొక్క నది దగ్గరకు మనం వచ్చాము. ఈ నది ద్వారా ఏమవుతుంది, మన యొక్క భూమి, మన హృదయము, మన అంతరంగము ఏమవుతుందండి, దేవుడు దాన్ని తడుపుతూ ఉంటారట, మహదైశ్వర్యం కలుగు చేస్తారట. ఇంకేం చేస్తారట అండి, 4వ లైన్లో, నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యం దయచేచున్నావు. చాలండి. తరువాత అలాగూ దేవుడు సిద్ధపరిచిన తర్వాత, దేవుడు అక్కడ విత్తనాలు వేసినప్పుడు, తడిపిన నేల మీద విత్తనాలు వేసినప్పుడు ఏం జరుగుతుందండి, మంచి పంట కోయబడుతుంది. అంటే మన హృదయాలను దేవుడు ఎలా మారుస్తారు, మంచి నేలగా మారుస్తారు. మంచి నేల అంటే ఆయన మాట వినడానికి, ఆయన చెప్పింది చేయడానికి, ప్రార్థన చేయడానికి, విశ్వాసం ఉంచడానికి, మన జీవితంలో వచ్చే శోధనలు జయించడానికి దేవుడు మన హృదయాన్ని దేవుడు బలముతో, శక్తితో దేవుడు నింపేవారై ఉన్నారు. తర్వాత ఏం జరుగుతుందటండి, 10వ వచనములో, దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి. మరి వ్యవసాయం చేసేవాళ్ళు ఏం చేస్తారండి, ఆ యొక్క నేలను విస్తారమైన నీళ్లతో ఏం చేస్తారు, దాన్ని గట్టిగా ఉన్న నేలలోకి ఏం చేస్తారండి, కొన్ని రోజుల పాటు నీళ్లతో దాన్ని మెత్తన చేస్తూ ఉంటారు. అంటే దేవుని సన్నిధికి రావడం ద్వారా మన హృదయము ఏ విషయంలో కఠినత్వంతో ఉంటుందో, ఏ విషయంలో బండబారిపోయి ఉంటుందో, అందుకని నీవు రాతి గుండెను తీసివేసి మాంసపు హృదయాన్ని దయచేయదు. సో మన జీవితంలో మనం చాలా కఠినంగా ఉంటాం. దేవుడు చెప్పినా మనం వినం, ఆయన మాట వినం, ఆయన వాక్యం వినం, ఆయనకు తిరుగుబాటు చేస్తూ ఉంటాం. కానీ దేవుని సన్నిధికి దేవుడు ఎందుకు నడిపించుకుంటున్నాడంటే, దాని దుక్కులను ఏం చేస్తాడంట, విస్తారమైన నీళ్లతో తడుపుతారు. అంటే సమృద్ధి అయిన వాక్యముతో మన కఠిన హృదయాన్ని దేవుడు పగులగొట్టేవారై ఉన్నారు. తర్వాత మనం చూస్తే ఇంకేముందండి, దాని గనిమెలను పదును
చేయుచున్నావు. అంటే దేవుడు ఏం చేస్తాడట, మనకు కావలసిన విత్తనాలను దేవుడు దయచేస్తాడట. అందుకని యెషయా గ్రంథంలో ఉంటుంది, నీవు భూమిలో ఆ విత్తుటకు కావలసిన విత్తనములు ఆయన దయచేస్తాడు అని. సో మనకి విత్తనాలు ఎవరు ఇవ్వాలండి? దేవుడే మనకి ఇవ్వాలి విత్తనాలు. నీతి అనే విత్తనం విత్తాలి అంటే ఆ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయండి? దేవుని యొక్క సన్నిధిలో మాత్రమే మనకి దొరుకుతాయి. మనము ఆదివారం దేవుని సన్నిధికి వస్తూ ఉన్నామంటే దేవుడు ఎందుకు నడిపిస్తూ ఉన్నారంటే మన హృదయాలను చదును చేయడానికి, మన హృదయాలను బలపరచడానికి, కఠినత్వాన్ని దేవుడు తొలగించడానికి, మరి మన భూమికి కావలసిన విత్తనాలు ఆత్మ ఫలము ఫలించడానికి, నీతి ఫలము ఫలించడానికి, వెలుగు ఫలము ఫలించడానికి, అనుకూలమైన నేలగా మార్చడానికి దేవుడు తన సన్నిధికి మనలను నడిపిస్తూ ఉన్నారు. ఇంకా ఏం చేస్తారంటండి ప్రభువారు 10వ వచనం 3వ లైన్లో, వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్న. ఊడ్చిన తర్వాత ఏం జరుగుతుందండి? ఆ మొక్క నిలబడుతూ ఉన్నప్పుడు అలాగూ వర్షం పడుతూ ఉంటే ఆ చిన్న చిన్ని మొక్కలు ఏమవుతాయండి? చక్కగా నిలదొక్కుంటూ ఉంటాయి అన్నమాట. మన జీవితంలో కూడా మనం ఫలించే వారముగా ఉన్నప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో ఉండే కాంతి, ఆయన సన్నిధిలో ఉండే ప్రభావము, ఆయన సింహాసనం దగ్గరకు మనం వచ్చిన ఆ కృపలో దేవుడు ఏం చేస్తారంటే ఆయన నది చేత మనల్ని నింపుతూ ఉంటారు. వాన జల్లుల చేత దాన్ని ఏం చేస్తాడట, ఆయన పదును చేస్తూ ఉంటారట. ఇంకా మనం చూస్తూ ఉంటే ఇంకేముందండి? అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించున్నావు. సో ఒక మొక్క ఫలించాలి అంటే, ఒక మొక్క నిలదొక్కుకోవాలంటే ఇంత ప్రాసెస్ ఉంటుందన్నమాట. మనం అనుకుంటాం ఏదో చిన్న మొక్క వేసాము దానికి అదే మొలుస్తుంది అనుకుంటాం, కానీ ఆ మొక్క మొలవాలంటే ఇంత ప్రాసెస్ మనం చెప్పుకున్నాం. చివరిగా దానికి ఏముండాలండి? దేవుని యొక్క ఆశీర్వాదం. వారమంతా మనం అనేకమైన విషయాల చేత కొట్టుమిట్టాడుతూ ఉంటాం, కానీ ఆదివారం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏం చెప్పుకున్నామండి? చాలా విషయాలు చెప్పుకున్నాం. ఒకసారి చెప్పుకుందాం. కీర్తన 65వ అధ్యాయంలో మనము చూస్తే ఆయన ఏం చేస్తారట? భూమిని దర్శిస్తారు, మన హృదయాన్ని దర్శిస్తారు, దాన్ని తడుపుతూ ఉంటారు. రెండవది, మరి మనకు ఏం దొరుకుతుంది? మహదైశ్వర్యం దొరుకుతుంది. తర్వాత ఆయన ఏం చేస్తారండి? ధాన్యాన్ని దయచేస్తారు, దుక్కులను విస్తారమైన నీళ్లతో తడుపుతారు, గనిమెలను చదును చేస్తారు, వాన జల్లుల చేత పదును చేస్తారు. చివరిగా ఆయన ఏం చేస్తారంట? అది మొలకెత్తగా దాన్ని ఆశీర్వదించేవారై ఉన్నారు. అంటే మనకు ఆశీర్వాదం దొరకాలి అంటే ఎక్కడ దొరుకుతుందండి? ఆయన యొక్క సన్నిధిలో మాత్రమే. మనుషుల దగ్గర మనం స్పెండ్ చేసే టైంలో మనకు ఆశీర్వాదం దొరకదు, కానీ ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు, ఆయన సన్నిధి కాంతి మన మీద పడినప్పుడు, ఆయన ముఖ కాంతి మన మీద పడినప్పుడు మనల్ని దేవుడు ఏం చేస్తారండి? ఆశీర్వదిస్తారు. ఇంకేమవుతుందట అండి? 11వ వచనంలో, సంవత్సరమున నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు. మనకి ఏం ధరింపజేస్తారట? ఎలాంటి కిరీటం అండి? సంవత్సరాలు గడిచే కొలది దేవుడు మనకేమి ఇస్తారండి? ఎటువంటి కిరీటం అండి? దయా అనే కిరీటం. అంటే దేవుని యొక్క దయను మనం పొందుకోగలుగుతాము. మరి దేవుని దయను పొందాలంటే మనకి ఎక్కడ దొరుకుతుందండి? ఆదివారం మనం ఆరాధించడానికి వచ్చిన మనకు ఏం దొరుకుతుందట? దేవుని దయ. అందుకే 18 ఏండ్ల నుండి సాతాను కట్లతో ఉన్న ఆమెకు ఎప్పుడు విడుదల వచ్చిందండి? ఎప్పుడు దేవుని దయను పొందుకుంది? ఆ విశ్రాంతి దినాన దేవుని యొక్క దర్శనము దొరికింది. అమ్మా, నీ బలహీనత నుండి నీవు విడుదల పొందావు అని దేవుడు ఆమెకు విడుదల ఇచ్చారు. మన జీవితాల్లో సాతాను కట్టిన కట్ల చేత ఉన్న మనకు విడుదల రావాలంటే దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చే సమయము చాలా ప్రశస్తమైన సమయం. ఎందుకంటే మనం ఎవరిని దర్శించుకుంటాకు వచ్చామండి? మన మధ్యన ఎవరున్నారు?
ఆయన సింహాసనం ఉంది. అందుకే యెషయా గారు పరలోక దర్శనము చూస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఏం కనబడిందట? ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకున్నాయి. అంటే ఆయన యొక్క ప్రెజెన్స్, ఆయన యొక్క సన్నిధి మనకి ఎక్కడ దొరుకుతుందండి అంటే ఆయన ఆలయములో ఆయన యొక్క సన్నిధి మనకు దొరుకుతుంది. ఈ ఆలయములో దేవుణ్ణి ఆరాధించడానికి మనల్ని ఎవరు నియమించుకున్నారండి? ప్రభువారే నియమించుకున్నారు. అందుకని కీర్తన 65:4 మనం చదువుకున్నాం, నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుదము. సో దేవుడు మనకి అటువంటి ఆనందాన్ని ఇవ్వడానికి ఆయన సన్నిధికి మనల్ని నడిపించి ఉన్నారు. ఇంకా చివరి విషయాలు కూడా చూద్దామండి. కీర్తనలు 65:11 మరి దేవుడు దయ అనే కిరీటము ధరింపచేయడమే కాదు, మన జాడలు సారము వెదజల్లచినవి. అంటే గతించిన జీవితము కూడా సారవంతమైన జీవితముగా, అంటే మధురమైన ఆ తలంపులు, మధురమైన జ్ఞాపకాలను కూడా దేవుడు మన జీవితంలో ఉంచేవారై ఉన్నారు. ఇంకా మనం చూస్తే 12వ వచనంలో అడవి బీడులు సారము చిలకరించుచున్నవి. అంటే అడవిలో భూమి ఎలా ఉంటుందండి? బీడు బారిపోయి ఉంటుంది. కానీ అలాంటి భూమి ఎలా ఉంటుందంట? సారవంతంగా ఉంటుందంట. మన జీవితంలో అడవి బీడుల్లాంటి పరిస్థితులు, మరి సంతోషం లేని పరిస్థితులు, ఆనందం లేని పరిస్థితులు అయినప్పటికీ అవి ఎలా ఉంటాయండి? సారవంతముగా. దేవుడు సారవంతముగా మన జీవితాన్ని మార్చేవారై ఉన్నారు. నిస్సారమైన మన జీవితాన్ని సారవంతంగా మార్చేది దేవుని యొక్క సన్నిధి. అందుకే దేవుడు మనల్ని ఆయన సన్నిధికి నడిపించేవారై ఉన్నారు. ఇంకా మనము చూస్తే 12వ వచనం 2వ లైన్లో, కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి, పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించి ఉన్నవి. దేవుని యొక్క ఆశీర్వాదం ఎప్పుడైతే మన మీద ఉన్నదో, దేవుని యొక్క సన్నిధిని మనం ఎప్పుడైతే అనుభవిస్తామో, కొండలు కూడా ఆనందాన్ని ఎలా కట్టుకుంటాయంట? ఒక బెల్ట్ లాగా కట్టుకుంటాయంట. మనం బెల్ట్ ఏ విధంగా కట్టుకుంటామో, కొండలు దేన్ని కట్టుకుంటాయంటే నడికట్టుగా ఆనందాన్ని కట్టుకుంటాయి. అంటే మన జీవితంలో ఉన్న కష్ట పరిస్థితులను దేవుడు ఎలా మార్చివేస్తారు? ఆనందంగా మార్చివేస్తారు. ఎప్పుడు అంటే ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలోని ఆయన ముఖకాంతిని మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు, ఆరాధించడానికి చేరి వచ్చిన మనకు దేవుడు దయచేసేది ఏంటంటే కొండలు ఆనందాన్ని నడికట్టుగా ధరించుకుంటాయి. ఇంకేంటండి? పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించి ఉన్నాం. అంటే ఏ విధంగా మందలు ఆ పచ్చిక మేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క సీన్ ఎంత బాగుంటుందో, మన జీవితాల్లో కావలసిన సమృద్ధిని ప్రభువు దయచేసేవారై ఉన్నారు. ఆత్మీయ సమృద్ధి, మానసిక సమృద్ధి, శారీరక సమృద్ధి, వ్యక్తిగత సమృద్ధి, కుటుంబ సమృద్ధి, సంఘ సమృద్ధి దేవుడు మనకి దయచేసేవారని ఉన్నారు. ఇవన్నీ ఎవరికి వస్తాయండి? దేవుణ్ణి ఆరాధించుటకు చేరి వచ్చిన వారికి ప్రభువు దయచేసే కృపలు. ఇంకేముందండి? లాస్ట్ 2 లైన్స్లో, లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి, అన్నీ సంతోషధ్వని చేయుచున్నవి, అన్నీ గానము చేయుచున్నవి. అంటే లోయ వంటి అనుభవం. లోయ ఎలాంటిదండి? ప్రమాదకరమైనది. శ్రమల లోయ, మరణాంధకరపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడనని దావీదు గారు అన్నారు. అంటే లోయలో ఏముంటుందండి? కష్టం ఉంటుంది, శ్రమ ఉంటుంది, వేదన ఉంటుంది, మరణం యొక్క నీడ ఆ లోయలో పడుతూ ఉంటుంది. కానీ ఆ లోయలను దేవుడు ఎలా మార్చివేస్తారట? లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. మన జీవితంలో లోయలు సస్యములతో కప్పబడాలంటే, దేవుని యొక్క సమృద్ధితో కప్పబడాలంటే, ప్రతి పల్లము పూడ్చబడాలంటే ఏం చేయాలండి? ఆదివారం దేవుని సన్నిధికి మనము దేవుని కృతజ్ఞతా హృదయముతో, ప్రభా వారమంతా నా జీవితంలో నీవు చేసిన మేలుకై
నీకు స్తోత్రాలు నాయన. మనం సజీవంగా ఉన్నాము, సజీవులమై దేవుని దగ్గరకు వచ్చాము. అది గొప్ప మేలు కాదండి? మన కుటుంబాన్ని దేవుడు సజీవులుగా ఉంచాడు, ఆరోగ్యవంతులుగా ఉంచి ఆయన సన్నిధికి నడిపిస్తూ ఉన్నాడు. వారమంతా దేవుడు మనల్ని ఇంతగా కాపాడుతూ ఉంటే ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి మనం ఆరాధించలేకపోవట ఎంత విచారకరమో కదా. ఇన్ని గొప్ప భాగ్యాలు మనం పోగొట్టుకుంటూ ఉంటాం. మరి దేవుని సన్నిధికి వచ్చే వారికి ఎన్ని గొప్ప భాగ్యాలు ఈ 65వ కీర్తనలో ప్రభు అద్భుతంగా తెలియచేసినారు. లోయలు ఎలా ఉంటాయట? సస్యములతో కప్పబడి ఉన్నవి, అన్నీ సంతోషధ్వని చేయుచున్నవి, అన్నీ గానము చేయుచున్నవి. మనకి సంతోషం, ఆనందం, పాటలు ఎప్పుడు వస్తాయండి? ఎప్పుడు వస్తాయి? ఎగ్జామ్స్ ఉన్నప్పుడా, రిజల్ట్స్ వచ్చాక? చెప్పాలి. కష్టాలు ఉన్నప్పుడా, సంతోషం ఉన్నప్పుడా? సంతోషం ఉన్నప్పుడు. సంతోషం ఉన్నప్పుడు ఏమొచ్చేస్తాయి? పాటలు వచ్చేస్తూ ఉంటాయి. సంతోషధ్వని, ఆనందధ్వని, గానము. సో సంతోషము, ఆనందం మనం ఎక్కడ వెతుక్కోవాలంటారు? ఆయా వారి గృహాల వద్ద మనకి దొరుకుతుందా? ఆయా వారి నివాసాల వద్ద మనకు దొరుకుతుందా? ఎక్కడ దొరుకుతుందండి? నీ ఆవరణములో. అందుకని ఒకసారి మనం దాన్ని చదువుకొని ముగించుకుందాం. కీర్తనలు 65:4 ఏముందండి? 65:4 నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి అంటే దేవుని యొక్క ఆలయములో, దేవుని యొక్క సన్నిధిలో ఇటువంటి గొప్ప భాగ్యాలు మనకు కలుగుతూ ఉంటాయి. కాబట్టి మనం ఎంత గొప్ప దేవుని దగ్గరకు వచ్చామంటే, ఒక సామాన్య మానవుడి దగ్గరకు మనం రాలేదు. ఒక సామాన్యమైన 4 గోడలు కలిగిన ఈ యొక్క కట్టడములోనికి మనం రాలేదండి. ఈ కట్టడము కాదు, దేవుని యొక్క మందిరము. ఏదండి దేవుని యొక్క మందిరము? ఆయన యొక్క సన్నిధి, ఆయన ప్రెజెన్స్ ఎక్కడుంటుందో అదే దేవుని యొక్క మందిరము. ప్రభువారు మన మధ్యన సింహాసనాసీనుడిగా ఉన్నారు. వేవేల దూతలతో ఆయన ఇక్కడికి దిగివచ్చి ఉన్నారు. పరలోకము మన మధ్యన దిగివచ్చి ఉన్నది. అంత గొప్ప దేవుడు, సముద్రాల ఘోషను చల్లార్చే దేవుడు, జనముల అల్లరిని చల్లార్చే దేవుడు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించడానికి, అటువంటి గొప్ప దేవుణ్ణి మనం పూజించడానికి, అటువంటి ప్రభావం కలిగిన దేవుణ్ణి మనం ఆరాధించడానికి ఈ దినాన్న మనము చేరి ఉన్నాం. సో దేవుని దగ్గరకు వచ్చిన మనల్ని దేవుడు ఏం చేయరండి? ఒట్టి చేతులతో పంపరు. మన ఆత్మను తృప్తిపరుస్తారు, మన మనస్సును తృప్తిపరుస్తారు, మన శరీరాన్ని తృప్తిపరుస్తారు. సంతోషము, ఆనందము దేవుడు మనకి దయచేసేవారై ఉన్నారు. కాబట్టి మనం ఎటువంటి గొప్ప దేవుని దగ్గరకు వచ్చామో ఆ దేవుని యొక్క మహాత్యాన్ని మనం గుర్తించి ఆయన్ని మనం ఆత్మతో సత్యముతో ఆరాధించుదాం. ప్రభు అట్టి కృపలు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, విన్న మాటలు మాలో ఫలింపచి దుష్టుడెత్తుకొని పోకుండా భద్రపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.